నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 5వ పారిశ్రామిక విప్లవం భారతీయ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు అనే అంశం గురించి చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు జిజ్ఞాస ఫౌండర్ డైరెక్టర్ శ్రీ భార్గవ్ ద ఇండియన్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం యువతకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి చర్చించుకోబోతున్నాం. సార్, ముందుగా మీ ఊరు మరియు మీరు ఏం చదువుకున్నారో మా ప్రేక్షకులకు మీ మాటల్లో తెలియజేయండి. నమస్తే టు ఎవ్రీవన్. నా పేరు భార్గవ్. నేను గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటు గ్రామంలో జన్మించాను. మా తండ్రి సదాశివ ఆర్టీసీ బస్ కండక్టర్, మా అమ్మగారు రాకుమారి గవర్నమెంట్ స్కూల్ టీచర్. నేను ఎంటెక్ మరియు ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ ఈ రెండిట్లో కూడా ఉన్నత శ్రేణిలో పట్టభద్రునయ్యాను. సార్, ఇంతకుముందు మీరు ఎక్కడ జాబ్ చేశారు సార్? నేను టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ మైక్రోసాఫ్ట్ క్లయింట్కి నేను వర్క్డ్ అనమాట. సో నేను అక్కడ పనిచేశానమ్మా. సార్, మరి అక్కడ జాబ్ని వదులుకొని ఇటువైపు ఆర్ట్ అండ్ కల్చర్ వైపు రావాలని మీకు ఎలా అనిపించింది? బికాజ్ నేను ఎప్పుడూ కూడా మన ద్వారా సమాజానికి మనం ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం అనేటువంటి తృష్ణ చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి దయ వల్ల నాకు ఉంది. సో ఆ రకంగా నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నేను మోర్ దెన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమాజానికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అంటే ఒక జాబ్ సీకర్గా కాకుండా ఒక జాబ్ క్రియేటర్గా ఈ రంగం చాలా చేయగలనని చెప్పి నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైం మాకు టీసీఎస్లో జరిగినప్పుడు ఒక ఎరిక్సన్లో కీ రోల్లో ఉన్న ఒక అధినేత వచ్చారు. వారు ఈ పారిశ్రామిక విప్లవాల గురించి, అవి చేసేటువంటి ప్రపంచవ్యాప్తంగా అవి చేసే మార్పుల గురించి అండ్ ఉద్యోగ అవకాశాల గురించి వారు చాలా వండర్ఫుల్ అవేర్నెస్ సెషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నాకు అనిపించింది, నేను ఉద్యోగార్థిగా ఉండటం కంటే కూడా ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒక పారిశ్రామికవేత్తగా మారితే బాగుంటుందని నాకు అనిపించి నేను నా ఉద్యోగాన్ని వదిలేసి రావడానికి ఆలంబన అక్కడ జరిగిందనమాట. ఎస్ సార్. సార్, ముఖ్యంగా ఈ 5వ పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి, మరి ఇది ఏ రంగంలో రాబోతుందంటారు? సో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం అంటే వీల్తో స్టార్ట్ అయింది. అదేవిధంగా రెండో పారిశ్రామిక విప్లవం ట్రాన్స్పోర్టేషన్ ఈ రంగాల్లో ఉంది. అండ్ మూడో పారిశ్రామిక విప్లవం ఐటీ రంగంలో ఉంది. అంటే 1980 నుంచి 2010 వరకు మూడో పారిశ్రామిక విప్లవం జరిగింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ప్రపంచ యొక్క గతి ఏ విధంగా మారిందో మనందరం కూడా చూస్తున్నాం. అండ్ నాలుగో పారిశ్రామిక విప్లవం వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా ఇంటర్నెట్ ఆధారిత సేవలకు లింక్ కావటం. సో ఒకప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కోవాలంటే పక్కన ఉన్నటువంటి కిరాణా కొట్టుకు వెళ్ళేవాళ్ళం. బట్ ఈరోజు కామర్స్ ఆన్లైన్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారానో లేకపోతే అమెజాన్ ద్వారానో మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా ప్రతి నిత్యావసరాల దగ్గర నుంచి మన జీవితంలో ప్రతిదీ కూడా ఇంటర్నెట్తో లింక్ అయి ఉందన్నమాట. సో కాబట్టి ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో జరుగుతుంది. అండ్ 5వ పారిశ్రామిక విప్లవం ఒకటి కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నాన్ సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో అంటే కామన్ సెన్స్తో చేసే పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్ వచ్చేసరికి చాలా రిపిటేటివ్ వర్క్స్, ఆల్ క్లరికల్ వర్క్స్ అన్నీ కూడా మెషిన్స్, ఏఐ వల్ల రోబోట్స్, మెషిన్స్ మానవులను రిప్లేస్ చేస్తాయి. కానీ మానవ మీద మాత్రమే యూటిలైజ్ చేసి చేయగలిగేటువంటి కొన్ని పనులు ఉంటాయి. కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వారసత్వం కావచ్చు. వీటిల్లో అపారమైన అవకాశాల సృష్టి జరగబోతుందని ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కోవడం జరిగింది. సో ఈ 5వ పారిశ్రామిక విప్లవం సినిమాయేతర వినోద రంగంలో ఉండబోతుందనేది ఐక్యరాజ్య సమితి అంచనా. ఇది 2030 తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం రాబోతున్నాము. ఎస్ సార్. సార్, ఇప్పుడు విద్యార్థులకు మరి ముఖ్యంగా యువతకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే అమెరికా యొక్క మోడల్, అమెరికా సమాజం అంటే అక్కడ అమెరికా యువతరం కావచ్చు, అమెరికా ప్రభుత్వాలు కావచ్చు, అమెరికాలో ఉండే మేధావులు కావచ్చు, ఏ విధంగా మూడో పారిశ్రామిక విప్లవానికి వాళ్ళు సంసిద్ధమయ్యారు, దానివల్ల వాళ్ళు ఏ విధంగా లాభం పొందారని మనం తెలుసుకున్నట్లయితే అదే రకంగా మనం కూడా ఈ 5వ పారిశ్రామిక విప్లవానికి భారతీయ యువతరం కావచ్చు, భారతీయ పౌరులు కావచ్చు సంసిద్ధమయ్యి దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసి ప్రపంచం అంతా బైపోలార్గా అంటే ఓ పక్క యుఎస్ఏ అండ్ ఇంకో పక్క యుఎస్ఎస్ఆర్ కింద ఉంది. ప్రతి విషయంలో ఒలింపిక్స్లో యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి పోటీ జరిగేది,
అంతరిక్షంలో యుఎస్ఆర్కి పోటీ జరిగేది, అన్నింటిలో కూడా అలా పోటీ జరిగేది. కానీ మనం చూసినట్లయితే ఇనిషియల్ డేస్లో యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియనే అమెరికా మీద ఆధిపత్యం చెలాయించడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొట్టమొదటి వ్యోమగామి యూరీ గగారిన్ రష్యా సంబంధించిన వ్యక్తి, మొట్టమొదటి మహిళా వ్యోమగామి వాలంటీర్ తెరుష్కోవా, ఆమె రష్యా సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా మొట్టమొదటి స్పేస్ వెహికల్ స్పుత్నిక్, అది కూడా రష్యా సంబంధించింది. ఈ విధంగా స్పేస్ రంగంలో రష్యా ఆధిపత్యం. అదేవిధంగా మీరు ఒలింపిక్స్ మెడల్ టాలీ చూసినా రష్యాని ఆధిపత్యంగా ఉంది. సో అప్పుడు అమెరికన్ మేధావులు అంటే అమెరికన్ థింక్ ట్యాంక్ కావచ్చు, అమెరికన్ అకాడమీషియా కావచ్చు, అమెరికన్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ అమెరికన్ యువతరం కావచ్చు, ఓకే మనం ప్రపంచంలో అగ్రశ్రేణిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలని వారు ఆలోచించి 1960 నుంచి కూడా వారి హోల్ సమాజం మొత్తం కూడా అక్కడ ఉండే విద్యా వ్యవస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అవన్నీ కూడా రాబోయే ప్రపంచ అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయే పారిశ్రామిక విప్లవం ఏంటి అని వాళ్ళు రియలైజ్ అయ్యి అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ఆధారిత సేవల మీద రావచ్చు, కంప్యూటర్ అనేది ప్రపంచ విపణిని మార్చబోతుందని వాళ్ళు గమనించి అక్కడ ఉండే మేధావులు అంటే థింక్ ట్యాంక్స్ కావచ్చు, లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దాని మీద లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. సో అది పెట్టడం వల్ల ఏమైంది, 1980లో పారిశ్రామిక విప్లవం రాగానే దాని యొక్క మ్యాక్సిమం బెనిఫిట్ అమెరికా పొందింది. ఈరోజు మనం చూస్తే ఫోర్బ్స్ చార్ట్లో టాప్ 10 రిచ్ పీపుల్ తీసుకుంటే దాంట్లో 8 మంది ఈవెన్ 9 మంది కొన్నిసార్లు అయితే 10 మంది అమెరికన్స్ ఉండటం జరిగిందనమాట. అండ్ ఇప్పటికీ ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం సిలికాన్ వ్యాలీ అమెరికా వెళ్తున్నారు. అండ్ అమెరికా యొక్క గొప్పతనం ఎంతదని నేను మీకు చెప్పగలనంటే, అమెరికాలో ఉన్న అత్యంత ఎక్కువ మంది విదేశీయులు ఎవరని చూస్తే చైనీయులు ఉన్నారు. మామూలుగా మనం చూస్తే సంస్థాగతంగా చైనాకి అమెరికా సిద్ధాంతానికి వ్యతిరేకం, కానీ ఒక సిద్ధాంతం వ్యతిరేకంగా ఉన్న దేశాన్ని కూడా, దేశపు యువతను కూడా మేధాపరమైన అవకాశాల కోసం అమెరికా ఆకర్షించగలుగుతుందంటే మూడో పారిశ్రామిక విప్లవం అమెరికాని ప్రపంచంలో ఎంతటి స్థాయిలో ఉంచిందో మనం గమనించుకోవచ్చు. సో ఆ విధంగా ఐదో పారిశ్రామిక విప్లవం రాబోయే ముందుగానే భారతీయ యువతరం కావచ్చు, భారతీయ పరిశ్రమలు కావచ్చు, భారతీయ విద్యా వ్యవస్థ కావచ్చు, భారతీయ ప్రభుత్వం కావచ్చు, మేధో సంస్థలు కావచ్చు, అందరూ కూడా తదనుగుణంగా ప్రిపేర్ అయితే భారతదేశం కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఒక అగ్రశ్రేణి రాజ్యంగా భారత్ వెలుగొందడానికి ఇది విస్తృత అవకాశాలు దారితీస్తుంది. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యువతకు విస్తృత అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలంటే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి విద్యా రంగానికి సంబంధించి ఎటువంటి కరికులం ఈ స్కిల్ బేస్డ్ ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారు? చాలా చక్కటి ప్రశ్న అండి. మామూలుగా భారత ప్రభుత్వం 2047 అంటే అమృత్ కాల్, అంటే మనకి భారత స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవ్వబోతుంది. దానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఆ విజన్ డాక్యుమెంట్ని చూసినట్లయితే అప్పటికి మనం పెట్టుకున్న లక్ష్యాల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి అనేది భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు. ఆ లక్ష్యం సాధించడానికి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి దేశం మన భారతదేశం. అత్యధిక జనాభానే కాదు, అత్యధిక యువత కలిగిన దేశం కూడా మన భారతదేశం అన్నమాట. సో ఈ యువత అనేది ఒక రిసోర్స్ ఏ విధంగా అవుతుందో ఇది సైమల్టేనియస్ ఒక ఛాలెంజ్ కూడా అవుతుంది. అంటే ఈ యువతను సరైన దారిలో మనం వినియోగించకపోతే ఏదైతే మనం రిసోర్స్ అడ్వాంటేజ్ అనుకుంటున్నామో అదే మనకి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉంది. సో అది డిసడ్వాంటేజ్గా మారకుండా అదొక అడ్వాంటేజ్గా మారాలి అంటే నైపుణ్యాభివృద్ధి విద్య ద్వారా జరగాలి. సో నైపుణ్యాభివృద్ధి విద్య ద్వారా ఏ విధంగా జరగాలి అనే దానికి చక్కగా ఇప్పుడు మనం జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా బ్యూటిఫుల్ అవుట్లైనింగ్స్ ఉన్నాయి. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే ఒక విద్యార్థికి సమగ్రమైన నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకునే విధంగా నైపుణ్యాభివృద్ధి జరగాలి. అండ్ 21st century స్కిల్స్ అంటే 21వ శతాబ్దపు స్కిల్స్ అనమాట. సో ఒకప్పట్లాగా బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి చెప్తే సరిపోదు. సమాజం పట్ల ఒక సమగ్రమైన అవగాహనతో మల్టీ డిసిప్లినరీ వేస్లో నైపుణ్యాభివృద్ధి జరగాలి. అండ్ వీటిని యునెస్కో, యూనిసెఫ్ అండ్ WHO ఈ 3 సంస్థలు, యాక్చువల్గా మూడు వివిధ విభాగాల ఐక్యరాజ్య సమితి. యునెస్కో తీసుకుంటే ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, అదే యూనిసెఫ్ తీసుకుంటే చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్, అదే WHO తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మూడు ఐక్యరాజ్య సమితి యొక్క విభిన్న విభాగాలు, కానీ ఆ 3 ఒకే దాని గురించి మాట్లాడాయి. అదేంటంటే లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. సో ఒక 10 లైఫ్ స్కిల్స్ని UNO ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ లైఫ్ స్కిల్స్, ఈ జీవన నైపుణ్యాల ఆధారిత విద్యని కనుక
మనకి లైక్ నైపుణ్యాలను కనుక లైక్ మన యువతరానికి మనం కనుక ఇచ్చినట్లయితే వారు రేపు భావి పారిశ్రామికవేత్తలుగా అద్భుతమైన సృజనాత్మక నాయకులుగా వారు తీర్చిదిద్దబడతారు. సో దీనికి సంబంధించి నేను అబ్దుల్ కలాం గారి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కూడా కోట్ చేయదలుచుకున్నాను. సో అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్త అయ్యుండి ఆయన ఏ రోజు కూడా మన విద్యా వ్యవస్థ నుంచి శాస్త్రవేత్తలు రావాలని కోరుకోలే. ఆయన ఒక రాష్ట్రపతి అయ్యి ఏ రోజు మన విద్యా వ్యవస్థ నుంచి పొలిటీషియన్స్ రావాలని కోరుకోలే. బట్ ఆయన ఏమన్నారంటే ద పర్స్యూట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ టు క్రియేట్ ఏ జనరేషన్ ఆఫ్ క్రియేటివ్ లీడర్స్. అంటే సృజనాత్మక నాయకులు మన విద్యా వ్యవస్థ నుంచి తయారు కావాలని వారు ఆకాంక్షించారు. అండ్ సృజనాత్మక నాయకత్వం అంటే ఏంటో కూడా వారు చెప్పారు. సో వాట్ ఈస్ క్రియేటివ్ లీడర్షిప్ అంటే క్రియేటివ్ లీడర్షిప్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ట్రెడిషనల్ రోల్ ఫ్రమ్ మేనేజర్ టు మెంటర్, ఫ్రమ్ కమాండర్ టు కోచ్, ఫ్రమ్ డైరెక్టర్ టు డెలిగేటర్, ఫ్రమ్ ద పర్సన్ హూ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ ఫెసిలిటేట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఈ విధంగా ఒక సృజనాత్మక నాయకులు తయారైతే దేశ గతినే కాదు ప్రపంచ గతిని కూడా మార్చవచ్చని అబ్దుల్ కలాం గారు ఆకాంక్షించారు. సో ఆ దిశగా నైపుణ్యాభివృద్ధి జరగాలి. సో నైపుణ్యాభివృద్ధి అని చెప్పేసి ఏదో కొన్ని టెక్నికల్ కోర్సెస్ లేకపోతే ఇంకొన్ని పర్సనల్ డెవలప్మెంట్ పేట భావ వ్యక్తిగత నైపుణ్యాలు ఇవి కాదు. అక్కడి నుంచి ప్రపంచం చాలా ముందుకు వచ్చింది. సో 21వ శతాబ్దపు నైపుణ్యాలని విద్యా వ్యవస్థ ద్వారా అది ఒక పార్ట్ ఆఫ్ ద కరిక్యులం కనుక మనం ఇచ్చినట్లయితే ఈ 5వ పారిశ్రామిక విప్లవానికి మన యువతరం సంసిద్ధం కాగలం. వాటి యొక్క అవకాశాలని మనం అందిపుచ్చుకోగలం. ఎస్ సార్. సార్ ఇప్పుడు టూరిజంకి సంబంధించి యువతకు ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటో తెలియజేయండి. అగైన్ వండర్ఫుల్ క్వశ్చన్. సో మనం చూసినట్లయితే యాక్చువల్గా టూరిజం అనేది వన్ ఆఫ్ ద కీ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ఎకానమీ. అంటే ఎక్కడైనా ఏ ప్రపంచంలో అయినా, ఏ సంఘంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా వెల్త్ క్రియేషన్, సంపద సృష్టి జరగాలి అంటే సర్వీస్ సెక్టర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు దేశవ్యాప్తంగా కూడా లైక్ ఎక్కడ సంపద సృష్టి జరుగుతుందో చూస్తే సేవారంగం నుంచే 80% పైగా ఆదాయం ఆయా రాష్ట్రాలకు కానీ ఆయా దేశాలకు కానీ వస్తుంది. సో మనకి ప్రిడామినెంట్గా సేవారంగం అంటే మనం ఏమనుకుంటామంటే ఐటీ ఆధారిత సేవలు, ఐటీ రంగం లేకపోతే ఆధారిత సేవల నుంచే ఈ లైక్ ఎక్కువ ఆదాయం సృష్టించడం జరుగుతుంది. ఎక్కువ వైట్ కాలర్ జాబ్స్ అంటే సమాజం గుర్తించి గౌరవించదగినటువంటి జాబ్స్ క్రియేట్ అవుతాయనేటువంటి ఒక ఒపీనియన్. అది కూడా ఎందుకు క్రియేట్ అయిందంటే 3వ పారిశ్రామిక విప్లవం 1980 నుంచి వచ్చింది కాబట్టి ఐటీ ఆధారిత సేవారంగం వృద్ధి చెందింది. అది ప్రపంచవ్యాప్తంగా 1980-90లో వృద్ధి చెందితే మన రాష్ట్రంలో 2000 తర్వాత వృద్ధి చెందింది. సో కాబట్టి మనందరి యొక్క కన్సెప్షన్ ఏముందంటే ఒక సంపద సృష్టి జరగాలంటే ఐటీ ఆధారిత సేవారంగం వృద్ధి చెందాలి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల సంపద పెరిగింది. కానీ 5వ పారిశ్రామిక విప్లవం అనేది ఈ నాన్ సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ ఈ రంగాల్లో అంటే ఏవైతే ఏఐ చేయని పనుల్లో రాబోతుంది కాబట్టి ఈ రంగంలో కనుక లైక్ సేవా రంగం ఎలా ఉండబోతుందంటే టూరిజం ఆధారిత సేవారంగం రాబోతుంది. సో టూరిజం ఆధారిత సేవారంగం అంటే ఇప్పటికీ మనం చూస్తే మీరు ఇప్పుడు ఈ రోజుకి చూసినా సరే గత 60-70 సంవత్సరాలుగా యూరోప్ దేశాల్లో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ మినహాయిస్తే మిగిలిన అన్ని యూరోప్ దేశాలకు కూడా మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ వాళ్ళకి టూరిజం ద్వారా వస్తుంది. సో వాళ్ళ టూరిజం ద్వారా రావడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు మనం ఏం చూస్తే సహజ వనరులు చూస్తే ఆల్ప్స్ పర్వతాలు లేదా అక్కడ ఉండేటువంటి అద్భుతమైన లేక్స్ లేకపోతే మ్యూజియంస్. సో వాటి వల్ల వాళ్ళ టూరిజం ఆదాయాన్ని చాలా దేశాలు ఇప్పుడు నార్వే, స్వీడన్, డెన్మార్క్, మీరు చాలా యూరోపియన్, బెలారస్ చాలా యూరోపియన్ దేశాలు చూస్తే ఈవెన్ గ్రీస్ వాటి యొక్క ఆదాయం టూరిజం ద్వారా వస్తుంది. మరి అదే భారతదేశానికి విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. మనం ఒక ఎడారి కావాలంటే సహారా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన భారతదేశంలో థార్ రాజస్థాన్ వెళ్ళొచ్చు. మనం ఒక మంచు పర్వతాలు కావాలంటే ఆల్ప్స్ పర్వతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళొచ్చు. మనం ఒక రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అమెజాన్ సౌత్ అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం చిరపుంజి, మాసింద్రం అని మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళొచ్చు. అదే మనకు ఒక ట్రాపికల్ క్లైమేట్ కావాలి అంటే ఆఫ్రికానో ఇలాంటి చోట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తిరగవచ్చు. అదే ఒక డెసిడ్యూయస్ ఫారెస్ట్లు, ఒక బ్యాక్ వాటర్స్ లాంటి ఎన్విరాన్మెంట్ కావాలి అంటే అగైన్ ఆస్ట్రేలియానో లేకపోతే అమెరికానో ఇలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన కేరళ రాష్ట్రానికి వెళ్ళొచ్చు. అంటే భారతదేశం ఇట్ సెల్ఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని విభిన్న భౌగోళిక పరిస్థితులు మన దేశంలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఉపఖండం లాగా భారతదేశం భగవంతుడి దయ వల్ల మనకు జాగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి. వీటిని మనం ప్రాపర్గా క్యాపిటలైజ్ చేసుకుంటే నేచర్ బేస్డ్ టూరిజం, ప్రకృతి ఆధారిత
టూరిజం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మన సంస్కృతి మనకు పెట్టని కోటగా ప్రాచీన ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న అద్భుతమైన సంస్కృతి మన భాగవత రామాయణ పురాణ ఇతిహాసాలు కావచ్చు, పంచతంత్రం, జాతక కథలు లాంటి అద్భుతమైన కథా సంగమం కావచ్చు. సో ఎన్నో రకాల కళారూపాలు, దాదాపు 1000కు పైగా జానపద కళారూపాలు భారతదేశంలో ఉన్నాయండి. ఎన్నో కళారూపాలు కావచ్చు. సో వీటన్నిటి ద్వారా ప్రకృతిని సంస్కృతిని కలిపి మనం చేస్తే కల్చర్ టూరిజం, యూరోప్లో కూడా వల్ల కానంత అద్భుతమైన టూరిజానికి అవకాశం భారతదేశంలో ఉంది. అండ్ మ్యూజియంస్ అంటారా, మనకి ఎన్నో నాగరికతలు, సో నదీ ఆధారిత నాగరికత తీసుకుంటే గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, కావేరి, ఈ ఆధారిత ఎన్నో సామ్రాజ్యాలు వెలిసి ప్రపంచానికి నిర్దేశకత వహించినటువంటి అద్భుత స్థలాలు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సముద్ర తీర వ్యాపార వృద్ధి తీసుకుంటే వే బ్యాక్ 2000 years టాలమీ తన గ్రంథంలో మైలాపూర్ తమిళనాడులోని చెన్నై ఆధారితంగా వస్త్ర వ్యాపారం జరిగిందని టాలమీ తన గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా సముద్ర ఆధారిత వ్యాపారం భారతదేశం ఆలవాలంగా ఉంది. ఈ విధంగా మన మ్యూజియంస్ దేశవ్యాప్తంగా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ ద్వారకా టు దిబ్రూగఢ్, సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అద్భుతమైనటువంటి ఘనమైన వారసత్వ సంపద ఉంది. దాని ద్వారా హెరిటేజ్ టూరిజంకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా టూరిజం ఇండస్ట్రీని కనుక సరిగ్గా మనం ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రపంచం యొక్క వినోద అవసరాలని మన టూరిజం ద్వారా కనుక మనం తీర్చిదిద్దినట్లయితే టూరిజం అనేది ఒక అద్భుతమైన సేవా రంగంగా మారి లక్షల కొద్ది ఉద్యోగాలు, ఐఎమ్ నాట్ సెయింగ్ వేల కొద్ది ఉద్యోగాలు, ఇప్పుడు ఈవెన్ టూరిజం వల్ల వైట్ కాలర్ జాబ్స్ 100 కొద్ది కూడా క్రియేట్ అవ్వట్లేదు. కానీ సరైన విధంగా మేధావులు రీసెర్చ్ చేస్తే ఈవెన్ మేము ఆ డైరెక్షన్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం. మేము వర్క్ చేయండి అని చెప్పడమే కాకుండా మేము ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు, ఈవెన్ ఐటీ రంగాన్ని దాటి టూరిజం అద్భుతమైన వైట్ కాలర్ జాబ్స్ భారతదేశానికి, భారతదేశ యువతరానికి కలిగిస్తాయంటలో సందేహం లేదు. ఎస్ సార్, ఇప్పుడు హస్తకళలు లేదా కొండపల్లి బొమ్మల ఉత్పత్తుల్లో ఇటువంటి రంగాల్లో యువతకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేయండి. యా, సో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ చాలా కనెక్టెడ్గా ఉన్నాయండి. సో మీరు చూసినట్లయితే ఈ 5వ పారిశ్రామిక విప్లవానికి నేను చెప్పింది ఏంటంటే వినోద సంబంధిత రంగం, అంటే ఏఐ చేయలేనటువంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేనటువంటి రంగాల్లో ఈ 5వ పారిశ్రామిక విప్లవం రాబోతుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏ రంగాలు అంటే, ఒకటి ఇందాక నేను చెప్పినట్లుగా కల్చర్ టూరిజం, సాంస్కృతిక పర్యాటకం అనేది ఒక రంగం. అండ్ రెండోది ఉత్సవాలు, సంస్కృతి కళలతో కూడిన ఒక మ్యూజిక్ ఫెస్టివల్స్ కావచ్చు, డ్యాన్స్ ఫెస్టివల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన పుష్కరాలు లాంటివి కావచ్చు, ఇలాంటివి. అండ్ మూడో థింగ్ వచ్చేసరికి టాయ్స్, అంటే చేనేత ఆర్ హస్తకళలు ఆర్ మన లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో, సో అవి చాలా వృద్ధి చెందబోతున్నాయి. సో ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే చైనా అనేది వరల్డ్ టాయ్ ఇండస్ట్రీలో చాలా లీడర్గా ఉందన్నమాట. సో ప్రపంచ టాయ్ మార్కెట్లో దాదాపు 57 పైగా శాతాన్ని చైనా ఆక్రమిస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా చైనీస్ టాయ్స్, ఈవెన్ ఒక మీరు ఏ చిన్న అబ్బాయి, భారతీయుడు చిన్న అబ్బాయి దగ్గర తీసుకున్నా, ఒక అమెరికన్ దగ్గర తీసుకున్నా, ఒక లండన్ అబ్బాయి దగ్గర తీసుకున్నా, ఆ టాయ్స్ అన్నీ కూడా చైనాలో తయారు చేయబడుతున్నాయి. అవి ఒక అద్భుతమైన థింగ్ ఏంటంటే మెకనైజ్డ్ టాయ్స్ అక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో వాటికి చాలా ఆకర్షితులవుతున్నారు. మనం ప్రశ్నించుకోవాలి, మన చిన్నపిల్లల దగ్గరే ఎంతమంది చేతుల్లో ఎంతమంది లైక్ ఒక టెడ్డీ బేర్తోనో లేకపోతే ఒక లైక్ మూవింగ్ కార్తోనో ఆడుకుంటారు తప్పించి ఎంతమంది కొండపల్లి బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారు, ఎంతమంది ఏటికొప్పాక బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారు, ఎంతమంది తమిళనాడులో చెన్నపట్నం టాయ్స్తో ఆడుకోగలుగుతున్నారు, ఎంతమంది ఒడిస్సాలోని పతచిత్రాతో ఆడుకోగలుగుతున్నారు. అవి వినోదాన్ని ఇవ్వవా? సో కొన్ని తరాల పాటు, కొన్ని శతాబ్దాల పాటు చిన్నారులకు వినోదాన్ని ఇచ్చినటువంటి టాయ్స్ అవి. మనం చూసినట్లయితే మన పండుగల్లో కూడా బొమ్మల కొలువు ఇలాంటివి పెట్టి టాయ్స్ని చిన్నపిల్లలు సెలబ్రేట్ చేసుకుంటే, పెద్దవాళ్ళు కూడా టాయ్ కలెక్షన్ అనేది ఒక హ్యాబిట్ కింద మన సమాజంలో ఉన్నటువంటిది మనం గమనిస్తున్నాం. కాకపోతే మన టాయ్స్ మెకనైజ్ కాలేదు. అండ్ మన టాయ్స్ 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మారలేదు. మీరు చూసినట్లయితే కొండపల్లి బొమ్మలు చూస్తే అప్పుడు దశావతారాలు ఉంటాయి, ఇప్పుడు దశావతారాలే ఉంటాయి. లేకపోతే ఒక రైతు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళేవే ఉంటాయి, లేకపోతే ఒక స్త్రీ తలాడిచ్చే బొమ్మే ఉంటుంది, లేకపోతే ఒక పురుషుడు తలాడిచ్చే బొమ్మ ఉంటుంది. కొన్ని స్పెసిమెన్స్ తప్పించి విస్తృతమైన 21వ శతాబ్దపు అవసరాలు తగ్గట్టు స్పెసిమెన్స్ వాటిలో రావట్లేదు. ఆ వినూత్నత ఆ సృజనాత్మకత వాటిలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే పాపం అక్కడి కళాకారులకి వారి జీవనోపాధిని సంపాదించుకోవడంలోనే వారు
వారికి సరిపోతుంది, కానీ వినూత్నమైనవి సృష్టించేటువంటి అవసరం కానీ ఆ అవకాశాలు కానీ వాళ్ళకి ఉండట్లేదు. అందుకనే మన భారత ప్రభుత్వం టాయ్కథాన్ అని చెప్పి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ని గౌరవ భారత ప్రధానమంత్రి తీసుకోవడం జరిగింది. ఆ టాయ్కథాన్ ద్వారా ఐఐటి, ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐఎంలో ఉన్నటువంటి విద్యార్థులు భారతీయ కళారంగాలు చేనేత కావచ్చు, లైక్ ఈ టాయ్స్ని అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు తగ్గట్టుగా ఏ విధంగా రూపాంతరం చెందాలి అని హ్యాకథాన్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి అంశం. సో అది కేవలం ఒక సంవత్సరం ఒక ఇయర్ చేసేది కాకుండా యువతరం దాన్ని అందిపుచ్చుకొని మన టాయ్స్తో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఆర్ ఎవరో అసలు మన భారతదేశంలోని పిల్లల అవసరాలని మన కొండపల్లి బొమ్మలతో, మన ఏటికొప్పాక బొమ్మలతో, మన చిన్నపట్నం టాయ్స్తో మనం ఏ విధంగా తీర్చగలం అనే దిశగా ఆలోచించి వాటిని టెక్నాలజీతో మిళితం చేసి కొంత మెకనైజ్ చేస్తే కనుక అద్భుతంగా మన టాయ్స్ వరల్డ్ గ్లోబల్ మార్కెట్లో అవకాశం పొందుతాయి. దానివల్ల అది తయారు చేసిన యువతరానికి ఎంతో ఉపాధి కలుగుతుంది. అదే కాకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు కళనే నమ్ముకొని, కళ అనేది వాళ్ళ జీవితంలో ఒక ఉపాధి సాధనం కాదండి, కళే జీవితంగా బతున్నటువంటి ఎంతోమంది విశ్వకర్మలు మనకి భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. వారందరూ కూడా ఒక అద్భుతమైన ఉపాధి అవకాశం అనడానికి ఇది ఒక దారి చూపిస్తుంది. చాలా చక్కగా వివరించారు భార్గవ్ గారు. సార్, ఇప్పుడు ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వినోద పరిశ్రమకు సంబంధించి యువతకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేయండి. వినోద రంగం ఇంకా అభివృద్ధి చెందలేదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ సినిమా ఆధారిత వినోద రంగమే మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం. కానీ ఇప్పటికీ మనం చూస్తే యూరప్ దేశాలు మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా ఇలాంటి దేశాలు మనం చూస్తే పప్పెట్ షోస్ అంటే తోలుబొమ్మలాటల కోసం టికెట్ మీకు కావాలంటే కనీసం 3 నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ మీకు టికెట్ దొరకదు. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయా దేశాల్లో పప్పెట్ షోస్ ఏం వేస్తున్నారు తెలుసా? మన రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలకు సంబంధించిన తోలుబొమ్మల ప్రదర్శనకి టికెట్స్ దొరకట్ల. సో అవన్నీ కూడా బుద్ధిస్ట్ కంట్రీస్, కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్, కొన్ని ఇస్లాం కంట్రీస్. కానీ కథా వస్తువు ఆసక్తికరంగా ఉంటే దేశమేదైనా, సంస్థాగత వ్యవస్థ ఏదైనా సరే అక్కడ పిల్లలు కానీ అక్కడటువంటి ప్రజలు ఆసక్తి చూపించడానికి ఆ పప్పెట్ షోస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పప్పెట్ షోస్ పట్ల ఆసక్తి చూపించడం అనేది ఒక అద్భుతమైన ఉదాహరణ. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే లండన్ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద మ్యూజికల్ ఫెస్టివల్స్ జరుగుతాయి. సో అవి వందల కోట్ల, వేల కోట్లలో సంపదని ఒక షో, ఒక వారం షో క్రియేట్ చేస్తడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో మనం అలాంటి ఉదాహరణ చూసుకున్నట్లయితే జైపూర్ లిటరీ ఫెస్టివల్. సో దాన్ని టీమ్ వర్క్ ఫర్ ఆర్ట్స్ అనే సంస్థ, ఆ జేఎల్ఎఫ్ అని చెప్పి దాదాపు ఒక 15 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళు జేఎల్ఎఫ్ చేస్తున్నారు. సో ఆ జేఎల్ఎఫ్ ద్వారా వారు ఏ రకమైన అద్భుతమైన ఫెస్టివల్ వాళ్ళు నిర్వహిస్తున్నారంటే దాని ద్వారా రాజస్థాన్ ప్రభుత్వానికి వారు పన్ను మినహాయింపులు అడగటం కాకుండా తిరిగి పన్ను కడుతున్నారు. సో రాజస్థాన్ ప్రభుత్వానికి ఆ జేఎల్ఎఫ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఆదాయం వస్తుంది. అండ్ జైపూర్ టూరిజానికి జేఎల్ఎఫ్ చాలా ఒక వృద్ధికారకంగా మారింది. సో ఈ విధంగా క్రియేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటే విభిన్న రకాలైనటువంటి ఫెస్టివల్స్, రివర్ ఫ్రంట్ బేస్డ్ ఫెస్టివల్స్ కావచ్చు, హిల్ ఫ్రంట్ బేస్డ్ ఫెస్టివల్స్ కావచ్చు, ఫోర్ట్ బేస్డ్ ఫెస్టివల్స్ కావచ్చు, హెరిటేజ్ బేస్డ్ ఫెస్టివల్స్ కావచ్చు, టెంపుల్ బేస్డ్ ఫెస్టివల్స్ కావచ్చు. సో ఈ ఫెస్టివల్స్లో యువతరం, సో దీంట్లో యాంకర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, డ్రామటిస్ట్ కావచ్చు, పప్పెట్రీ ఆర్టిస్ట్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి కళారూపాలు, సాహిత్య రూపాల్లో ఉన్న యువతరం ఆ దిశగా గనక వాళ్ళ స్కిల్ సెట్స్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని 21వ శతాబ్దం అవసరాలు ఏమున్నాయి. సో మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే. నేను ఒకసారి ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ IITBHUలో అక్కడ ఒక కల్చరల్ ఫెస్టివల్ ఉంటే దానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విభిన్నమైనటువంటి సిచ్యువేషన్ నేను గమనించాను. అక్కడే ఒక క్లాసికల్ డ్యాన్స్ షో, ఒక ప్రఖ్యాత కళాకారిణి యొక్క డ్యాన్స్ షో అక్కడ పెట్టడం జరిగింది అక్కడ మెయిన్ ఆడిటోరియంలో. అండ్ ఇట్స్ ఎ ఫ్రీ షో. కథక్ షోకి వాళ్ళు టికెట్ ఏం ఛార్జ్ చేయలేదు, చాలా ఫ్రీగా. కానీ ఆడియన్స్ చూస్తే, అది బెనారస్ యూనివర్సిటీ లాంటి చోట ఆడియన్స్ చూస్తే 100 మెంబర్స్ కంటే కూడా ఎక్కువ లేరు ఆడిటోరియంలో. అదే సాయంత్రం ఒక డీజే నైట్ పెట్టారు.
ఆ డీజే నైట్కి టికెట్ వచ్చేసరికి 1500 రూపాయలు పెట్టారు. ఇది నేను 2014-15 సంవత్సరాల్లో చెప్తున్నానమ్మా. ఆ టైంలో 1500 రూపాయలు టికెట్ పెట్టుకుంటే దానికి దాదాపు ఆల్రెడీ 2000 టికెట్స్ సేల్ అవుట్ అయినాయి. ఇంకా మిగతా టికెట్స్ కావాలని చెప్పి క్యూలో బోల్డ్ మంది నుంచున్నారు. సో నాకు ఆశ్చర్యం వేసింది, కాశీ లాంటి ప్రఖ్యాత క్షేత్రంలో డీజే నైట్కి పిల్లలు వెళ్తున్నారు కానీ ఒక కథక్ డ్యాన్స్ షోకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? సో నేను అందరిలానే కథకి వెళ్ళరు ఇలా అని చెప్పి ఒక విమర్శవాదిగా ఉండాలనుకోవట్లేదు. బికాస్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన మాట అంటారు, చీకటి నిందిస్తూ కూర్చోకూడదు, చిరుదీపం వెలిగించడానికి ప్రయత్నించాలని. సో కాబట్టి అది బాలేదు ఇది బాలేదు అంటాం కాకుండా డీజే నైట్లో అంత అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏముంది? మన భారతీయ యువతరం 2500 రూపాయలు కట్టి ఆ షోకి వెళ్ళటానికి ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పి నేను ఆ షో నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని, మీరు ఏం ఆనందపడ్డారు డీజే నైట్లో అంటే, డీజే నైట్లో మీరు వెళ్ళారు కదా, హ్యావ్ యూ ఎంజాయ్డ్ అంటే ఎస్ చాలా ఎంజాయ్ చేసాను, చాలా బాగుందండి. సరే ఏం ఆనందించారంటే వాళ్ళు కనీసం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అంటే మేము ఇదిగో ఈ మూమెంట్ ఆనందించాం, ఇక్కడ మాకు చాలా హైగా అనిపించింది, ఇక్కడ మాకు చాలా గొప్పగా వాళ్ళకి ఏమనిపించట్లా. సో వాళ్ళు తెలిసింది ఏంటి, ఓ మ్యూజిక్ పెట్టారు, సో ఆపోజిట్ జెండర్ వస్తుంది, అందరం కలిసి ఎగురుతున్నాం, సో దాంట్లో మాకు ఆనందం వస్తున్నాం అంటే ఆనందం వస్తున్నాం అనుకుంటున్నారు తప్పించి నిజానికి వాళ్ళకి ఆనందం రావట్లేదు. సో కాబట్టి సో ఒక డీజే అంటే ఒక వెస్ట్రన్ కల్చర్, మన పాటలు కాదు, మన భాష కాదు, లేకపోతే మన సంస్కృతి కాదు, అది మన ప్రజలకి ఒక ఆసక్తి కలిగించినప్పుడు మనదైన భాష, మనదైన సంస్కృతి చిన్నప్పుడే చూసి పెరిగాం. సో అది ఖచ్చితంగా ఇంకా మనకి ఎక్కువ ఆసక్తి క్రియేట్ చేసింది. కాకపోతే మనం 21వ శతాబ్ద అవసరాలు తగ్గట్టుగా దాన్ని రూపాంతరం చెందాలి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, డీజేలో ఉండే బీట్ మన జానపద నృత్యాల్లో ఉన్నాయి. ఒక తప్పెట్టు గుళ్ళు తీసుకోవచ్చు, ఒక డప్పులు తీసుకోవచ్చు, ఒక శిలాట్టం అని చెప్పేసి తమిళనాడు ఫోక్ ఆర్ట్ ఫామ్స్, మైలాట్టం అని తమిళనాడు ఫోక్ ఆర్ట్, దాంట్లో డీజేలో ఉన్న బీట్ కంటే గొప్ప బీట్స్ దీంట్లో ఉన్నాయి. లేకపోతే ఒక పుంగ్చోళం లాంటి మణిపురి డ్యాన్స్ కావచ్చు, వాటిలో ఉంది. కాకపోతే వాటిని పొల్యూట్ చేయకుండా, అంటే వాటి ఒరిజినాలిటీని దెబ్బతీయకుండా 21వ శతాబ్దపు వినోదాన్ని తగ్గట్టుగా వాటిని డైల్యూట్ చేసినట్లయితే ఖచ్చితంగా డీజే షోస్ కంటే మన ఫోక్ షోస్కి యువతరం టికెట్ పెట్టుకొని వెళ్ళే రోజులు వస్తాయి. అండ్ దానివల్ల ఎంతోమంది జానపద కళాకారులకు ఉపాధి జరుగుతుంది, దానివల్ల ఎన్నో పరిశ్రమలు వస్తాయి. తదనుగుణంగా భారతదేశ యువతరం ఆ డైరెక్షన్ ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుందనేది నా భావన. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఉపాధి సాధనలో ముఖ్యంగా కమ్యూనికేషన్స్కి సంబంధించి స్కిల్స్ని ఎలా పెంపొందించుకోవాలంటారు? ఉపాధి సాధనలో స్కిల్స్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోవాలమ్మా. మన శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఎవరికైనా సరే ఒక దొంగతనం మీరు నేర్చుకోవాలి, ఏం చేయాలి? దొంగలతో తిరగాలి. సో దొంగలతో తిరిగితే ఆటోమేటిక్గా మీకు దొంగతనం వస్తుంది. అంటే సాంగత్యం ద్వారా అలవాట్లనే వస్తాయి. సో అదేవిధంగా ఈ రకమైన నైపుణ్యాలు మనం పెంపొందించుకోవాలి అంటే ఈ రకమైనటువంటి సాంగత్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రూప్స్ని మనం తయారు చేయాలి. సో వాటినే మేము లైక్ త్రూ జిజ్ఞాస ద్వారా మేము క్లబ్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఆర్ థింక్ ట్యాంక్స్ అంటే మేధో గ్రూప్స్ అనమాట. సో ఆ గ్రూప్స్లో ఒకే రకమైన ఆసక్తి గల విద్యార్థులు ఆ యువతరాన్ని ఒక బృందంగా ఏర్పరచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే వాళ్ళకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళందరినీ ఒక బృందంగా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళందరికీ ఒక బృందంగా, ఆర్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళందరూ ఒక బృందంగా ఏర్పరిచి, ఒక బృందంగా ఏర్పరిస్తే సరిపోదు, వారికి ఒక సరైన మార్గనిర్దేశకత్వం ఇవ్వాలి. ఒక మెంటర్ని ఏర్పరిచి 21వ శతాబ్ద అవసరాలు ఏంటి, సో ఒక 21వ శతాబ్దపు వినోద విజ్ఞాన అవసరాలని మీ డ్యాన్స్ ఏ విధంగా తీర్చగలదు. సాధారణంగా డ్యాన్స్ బృందం ఏర్పరుస్తున్నారు కానీ వాళ్ళకి ఎంతసేపు ఏం చెప్తున్నారు, మీరు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోండి లేదా మీరు ఫోక్ డ్యాన్స్ నేర్చుకోండి అని జతులు లేకపోతే దాంట్లో ఉన్న పోస్టర్స్ చెప్తున్నారు తప్పించి వాళ్ళకి ఆలోచన ఇవ్వట్లా. వాళ్ళకి ఏం ఆలోచన ఇవ్వాలి? 21వ శతాబ్దపు ప్రపంచంలో 200 పైగా దేశాలు ఉన్నాయి. 200 దేశాల ప్రజలకి వినోదం కావాలి. వారి వినోద విజ్ఞాన అవసరాలని మీ కళారూపం ద్వారా మీరేం తీర్చగలరా? ఒకటే సింపుల్ లాజిక్ అండి. వ్యాపారం ఎలా సృష్టించడం జరుగుతుంది? వ్యాపారం అనేది ప్రజల అవసరాలను గుర్తించి ఆ అవసరాలని మనం కనుక తీర్చగలిగితే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యాపారం జరుగుతుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. సో ఈ విధంగా ప్రపంచం యొక్క వినోద విజ్ఞాన అవసరాలని మన కళారూపాల ద్వారా కనుక మనం తీర్చగలిగినట్లయితే అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని ఉపాధి కల్పన కానీ అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి
సో ఈ నైపుణ్యాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే పీపుల్ ఆఫ్ లైక్ మైండెడ్ గ్రూప్స్, ఒకే రకమైన ఆలోచన విధానం ఒకే రకమైన భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తుల్ని ఒక సమూహంగా మార్చి ఆ సమూహానికి ఒక మెంటర్ని, ఆ రంగంలో ఒక నిష్ణాత కలిగిన నిపుణుల్ని మెంటర్గా ఏర్పరిచి అండ్ వారు ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ పర్స్పెక్టివ్స్ని అర్థం చేసుకునే విజ్ఞానదాయకమైన ఆపర్చునిటీస్ని వాళ్ళు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఈ 3 ఆస్పెక్ట్స్ లైక్ అసోసియేషన్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఎవెన్యూ టు ఎక్స్పీరియన్స్ గ్లోబల్ నాలెడ్జ్, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఏ స్కిల్డ్ పర్సనాలిటీ, ఇవి అద్భుతంగా నైపుణ్యాభివృద్ధికి దోహదం చేస్తాయని నేను భావిస్తున్నాను. ఎస్ సార్. సార్, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో మన దేశం ముఖ్యంగా ఈ యొక్క సేవా రంగంలో ఏవైతే ఉన్నాయో వివిధ అంశాలు, సో వీటికి ఎలా సంసిద్ధం కాబోతుంది తెలియచేయండి. సో మన భారత ప్రధాని అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు తన సందేశంలో ఒక మాట అన్నారనమాట, భారతదేశానికి 3 Ds చాలా అడ్వాంటేజ్ అని. సో ఒక డి డెమోగ్రఫీ, మన పీపుల్, అండ్ ఇంకో డి డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే విభిన్నమైనటువంటి ప్రజలకు కలిగిన సమూహం, అండ్ ఇంకొక డి డైవర్సిటీ, విభిన్నత. సో మనం చూసినట్లయితే మన భారతదేశానికి సవాలు విభిన్నత అని అనుకుంటున్నాం. అంటే ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోయింది. ఒక్క సిక్కిం చాలా చిన్న రాష్ట్రం, 21 రకాలైనటువంటి భాషలు సిక్కిం రాష్ట్రంలో మాట్లాడతారు. అండ్ మన ఆంధ్ర రాష్ట్రం మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతం మారితే మాండలికాలు మారుతూ ఉంటాయి, ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి, వేష భాషలు మారుతూ ఉంటాయి, గ్రీటింగ్ ప్రొసీజర్స్ మారుతూ ఉంటాయి, పద్ధతులు మారుతూ ఉంటాయి. సో ఒక రాష్ట్రంలో ఇంత విభిన్నత ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే ఎంత విభిన్నత ఉందో చూసుకోండి. సో భారతదేశ విభిన్నతని నంబర్స్లో ఉటంకించాల్సి వస్తే భారతదేశ వ్యాప్తంగా 6,748 క్యాస్, 1,652 స్పోకెన్ డయలెక్ట్స్. సో విభిన్నమైన ఆహారపు అలవాట్లు, విభిన్నమైనటువంటి జానపద కళారూపాలు, విభిన్నమైనటువంటి వేష భాషలు, ఇన్నిటితో విభిన్నతనే సుసంపన్నంగా అలరారేది మన భారతదేశం. సో ఈ విభిన్నతని బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్, మన ఈ డైవర్సిటీని ప్రజల్ని విడగొట్టడానికి వాడారు. ఎంతోమంది మన భారతదేశం మీద ఎవరు చూసినా దీన్ని విడగొట్టడానికి ఈ విభిన్నతను వాడుతున్నారు. కానీ మన భారతీయ యువతరం దీన్ని విడగొట్టడానికి కాకుండా భారతదేశం సంఘటితం కావడానికి, భారతదేశ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడానికి దీన్ని వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకని నేను చెప్తున్నానంటే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ 5వ పారిశ్రామిక విప్లవంలో రాబోయే ఈ వినోద విజ్ఞానదాయక రంగంలో, ఈ వినోద రంగానికి ఏదో 2 కీ డ్రైవర్స్ని యుఎన్ఓ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ కీ డ్రైవర్ ఏంటంటే, ఒక డ్రైవర్ ఏంటంటే కంటిన్యూస్ క్రియేటివిటీ. అంటే నేను ఈరోజు చూసిన కంటెంట్ రేపు, ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు నేను చూసింది రేపు చూడాలనుకుంటున్నాను, రేపు నాకు కొత్తది కావాలి. సో 21వ శతాబ్దపు అవసరం ఏంటంటే పీపుల్ ఎవ్రీ టైమ్ వాంట్స్ న్యూ. నాకు ఈరోజు వచ్చింది రేపొద్దు, రేపు వచ్చింది ఎల్లుండొద్దు, నాకు కొత్తది కావాలన్నమాట. ఎవ్రీ టైమ్ వీ వాంట్ న్యూ అనే డ్రైవర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో ఆ డ్రైవర్కి కీ థింగ్ ఏంది? డైవర్సిటీ. సో ఒకరోజు మనం ప్రపంచ వినోదపు అవసరాలని ఒక పదచిత్రాతో తీస్తే, 2వ రోజు మణిపూర్లో పుంగ్చూలంతో తెచ్చవచ్చు, 3వ రోజు తమిళనాడులో భరతనాట్యం తెచ్చవచ్చు, 4వ రోజు కేరళలోని కలయిరపట్టుతో తెచ్చవచ్చు, 5వ రోజు కర్ణాటకలో యక్షగానంతో తెచ్చవచ్చు, 6వ రోజు మహారాష్ట్రలోని సత్రియాతో తెచ్చవచ్చు, 7వ రోజు రాజస్థాన్లో జూమర్తో తెచ్చవచ్చు. సో ఈ విధంగా చూస్తే విభిన్నత అనేది ఒక సంక్షోభంగా కాకుండా ఒక విస్తారమైన అవకాశాలు సృష్టించేదిగా ఈ వినోద పరిశ్రమకి ఒక మూల స్తంభంగా ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో అంత విభిన్నత లేదు. సో కాబట్టి ఈ విభిన్నతనే ఒక బ్యాక్ బోన్ కింద మనం 5వ పారిశ్రామిక విప్లవానికి సిద్ధమైతే ఇట్ విల్ బి ఏ గ్రేటర్ అడ్వాంటేజ్. సో ఇండియాకు ఉన్నంత అడ్వాంటేజ్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకే దేశానికి ఉండదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ డ్రైవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 5th జనరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటంటే సోషలైజేషన్. అంటే సమాజం మొత్తం ఒక చోటకు రావాలనేటువంటి కోరిక అనమాట. సో మనం ఒకప్పుడు చూస్తే జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల ఏంటంటే పండగ వస్తే చాలు వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళకి ఇంకోళ్ళు అవసరంలా, ఇంట్లోనే మొత్తం అందరూ ఉంటారన్నమాట. ఒక ఇంట్లోనే అందరూ ఉంటారు. సో బయట వాళ్ళు అవసరం లేదు. సో ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయో, ఈరోజు మీరు చూస్తే ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఒక పండగ కలవడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక దీంట్లో బట్ మానవుడు చూస్తే సంఘజీవి.
బికాజ్ మనం సృష్టిని గమనిస్తే ప్రతి యానిమల్ కూడా సింగిల్గా వెళ్దు, అన్నీ కూడా గ్రూప్స్కి వెళ్తాయి. హెర్డ్ ఆఫ్ లైన్స్, సో సింహాలు గుంపుగా వెళ్తాయి. ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెలు కూడా గుంపుగా వెళ్తాయి. ఎవ్రీథింగ్ మీరు ఏ జంతువు చూసినా సరే గుంపుగా వెళ్తాయి. అదేవిధంగా మానవుడు కూడా సంఘజీవి, ఎప్పుడు సంఘటితంగా గుంపుతో ఉండాలని కోరుకుంటారు, ఎప్పుడు ఒంటరిగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఒకప్పుడు ఏంటంటే మన కుటుంబాలే మనకు ఆ సంఘం అనే భావన ఇచ్చేయి, ఇప్పుడు అది మిస్ అయింది. సో కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ సోషలైజ్డ్ ఫీలింగ్ కోసం సోషల్ మీడియానో లేకపోతే ఫెస్టివల్స్కి వెళ్ళి ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు. భవిష్యత్తులో వచ్చరికి ఏమైందంటే పీపుల్ ఫెస్టివల్స్కి వెళ్తున్నారు అనమాట. దీన్ని నేను ఒక ఉదాహరణతో చెప్తున్నాను. కృష్ణా పుష్కరాలు 2004లో వచ్చిన దానికంటే 15 రెట్ల జనాభా కృష్ణా పుష్కరాలు 2016లో వచ్చారు. ఏ జనాల్లో భక్తి పెరిగిందా? సో భక్తి కంటే కూడా ఒకటి ట్రాన్స్పోర్ట్ పెరిగి ఉండొచ్చు. ఎందుకు అంత రేట్లో పెరిగారంటే ప్రజలకి ఒక సమూహంలోకి వెళ్ళాలి, మేము సమూహంలోకి వెళ్తే కానీ వాళ్ళని ఒంటరి భావనలు పోతాయనే భావంతో సమూహాల పట్ల ఇష్టపడటం అనేది మానవ వినోదం 27వ శతాబ్దం వినోదంలో ఒక ఇండికేటర్ కింద ఐక్యరాజ్య సమితి ఐడెంటిఫై చేయగలిగింది. సో ఆ సోషలైజేషన్ మనం చూసినట్లయితే భారతదేశంలో చిన్నప్పటి నుంచి మనం సమూహాల్లో పెరిగాం. ఒక ఆస్ట్రేలియాలో చూస్తే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఈ రోజుకి కూడా 2.5 పర్సన్స్. అదే మీరు హైదరాబాద్ తీసుకుంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ 15,000 మంది పైగా జనాభా ఉంటారు. సో సమూహాలుగా పెరిగిన మనం ఇదే అడ్వాంటేజ్గా 5వ పారిశ్రామిక విప్లవానికి మనం మార్చుకోవచ్చు. తద్వారా 5వ పారిశ్రామిక విప్లవాన్ని ప్రపంచంలో ఏ దేశమైనా లీడ్ చేయగలదంటే అది భారతదేశమే. బికాస్ ఆఫ్ 2 థింగ్స్, ఒకటి డైవర్సిటీ, 2 సోషలైజేషన్. ఎస్ సార్, చాలా చక్కగా వివరించారు. సార్, ఇప్పుడు యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు భిన్నంగా ఉపాధిని సృష్టించుకునేందుకు ఏ విధంగా కృషి చేయాలంటారు? అగైన్ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో అగైన్ నా ప్రస్థానం మొదలైంది ఎక్కడ? సో నేను ఉద్యోగార్థిగా అంటే జాబ్ సీకర్గా కాకుండా జాబ్ క్రియేటర్గా ఉండాలని నాకు ఎరిక్సన్ క్లయింట్ చెప్పినప్పుడు అతని నుంచి స్ఫూర్తి పొంది నేను ఇక్కడికి వచ్చానని చెప్పడం జరిగింది. సో యువతరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సో ఒకప్పుడు అంటే మన సమాజం చాలా ముందుకు వచ్చింది. 1980-90లో మన సమాజాన్ని, భారతీయ సమాజాన్ని మనం చూసినట్లయితే ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అందరూ కూడా ప్రయత్నిస్తుండేవాళ్ళు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే సెటిల్డ్ ఫీలింగ్, సో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే జీవితంలో ఇంకా అతను ఇక మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. అలా ఉండేది. సో ఆ ఉద్యోగాలు లేకపోతే అతను ఎందుకు పనికిరాని వాడిగా సమాజం ముద్రేసేది. తర్వాత చూస్తే ఐటీ రంగం 1990 తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత లైక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా ఆకర్షణీయంగా మారినాయి. సో ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక నెలకి 90,000 సంపాదించే ఒక సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగి కంటే కూడా తల్లిదండ్రులు ఒక 3 లక్షలు 2 లక్షల నెలకు సంపాదించే ఒక మైక్రోసాఫ్ట్ గూగుల్ ఉద్యోగి చాలా ఆకర్షణీయంగా తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి కనిపిస్తున్నాడు. సో ఎందుకు ఈరోజు ప్రైవేట్ రంగ ఉద్యోగాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇన్ ఫ్యూచర్ ఎలాంటివి రాబోతున్నాయి అంటే ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. సో ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు సృష్టించగలదు, అండ్ ఇప్పుడున్న ఐటీ రంగం ఎన్ని ఉద్యోగాలు సృష్టించగలదు, అండ్ ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ రాబోయే రంగానికి తగ్గట్టుగా యువతరం మేము వెళ్ళిపోయి తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి అనే దానికంటే కూడా మేము ఉద్యోగాలు కల్పించాలి అనే భావంతో కనుక వాళ్ళు కనుక ఉన్నట్లయితే అద్భుతమైన ఉపాధి అవకాశం, అంటే వాళ్ళకు ఉపాధి వాళ్ళు కలిగించుకోవడంతో కాకుండా విరివిగా ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. అందుకని మనం చూసినట్లయితే భారతదేశం ఈజ్ ఒక సంవత్సరంగా తీసుకుంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రోయర్ ఆఫ్ స్టార్టప్స్. ఈ స్టార్టప్ కల్చర్ దేశవ్యాప్తంగా కూడా నాకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే కూడా యువతరం కూడా నేను ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికంగా ఎదగాలనే స్ఫూర్తి ఐదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే కానివ్వండి, ప్రభుత్వాలు చేస్తే కానివ్వండి, వాటి యొక్క కృషి వల్ల విద్యార్థుల్లో ఆ యువతరంలో ఆ స్ఫూర్తి పెరిగింది. ఇదే స్ఫూర్తి ఇంకొంచెం కాంపౌండ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక ఎంటర్‌ప్రెన్యూరల్ ఎకానమీ భారతదేశంలో క్రియేట్ అవుతుంది. దాని ద్వారా 5వ పారిశ్రామిక విప్లవానికి ఒక ఇంక్లూజివ్ ఎకానమీ కూడా, అంటే ఒక సంఘటితమైన ఎకానమీ కూడా క్రియేట్ అవ్వడానికి అవకాశాలు వస్తుంది. అండ్ నేను ఒక అద్భుతమైన మాట చెప్పదలుచుకున్నాను. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ అవటం అంటే ఇదేదో మనం కొత్తగా వెస్ట్రన్ వరల్డ్స్ చూసి నేర్చుకోవాలా, ఇది ఒకప్పుడు మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో మనం చూస్తే కుల వృత్తులు తీసుకుంటే ఒక కంసాలి, ఒక కుమ్మరి, ఒక చేనేత చేసే వాళ్ళు
వారు దే ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ కదా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు కదా. సో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్తో వాళ్ళే ఉపాధి కల్పించి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా జీవించారు. సో మనం ఒకప్పుడు మన దేశంలో ఏంటి, వీ హ్యావ్ ఎంటర్ప్రినర్ అండ్ ఎవ్రీ విలేజ్. ప్రతి విలేజ్కి వెళ్తే యూ వుడ్ సీ ఒక 20 to 30 ఎంటర్ప్రెన్యూర్స్. ఒక కుమ్మరి ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్, ఒక మంగలి ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్, ఒక కంసాలి ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్, ఒక కిరాణా కొట్టి వ్యాపారి ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అలా విలేజెస్ చూస్తే కొన్ని లక్షల కొద్దీ గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్న దేశం మంది. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఈరోజు ఏదో కొత్తగా ప్రపంచం ఒక ఫ్యాన్సీ వర్డ్ క్రియేట్ చేసింది. బట్ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల తరబడి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మన జీవన విధానంగా ఉంది. కాకపోతే ఈ పారిశ్రామిక విప్లవాల ద్వారా బ్రిటిష్ పాలన ద్వారా మనం మనదైనటువంటి పారిశ్రామిక స్ఫూర్తిని మనం కోల్పోయి మనం ఉద్యోగార్థులుగా మిగిలిపోతున్నాం. సో ఈరోజు సెటిల్ అవ్వాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఈ భావన అంటే ఈ యొక్క చెప్పాలంటే ఇది ఒక బానిసత్వ భావన అనొచ్చు. ఈ భావనలు మనకి అలవాటు బ్రిటిష్ వాళ్ళు ఉద్యోగాలుగా మనం చేర్చుకోవడం కోసం అలవర్చారు. దాని నుంచి మనం విడివడి మనదైనటువంటి ఆ పారిశ్రామిక భావనకి మనం గనక భారతీయ ఉత్తరం వస్తే ప్రపంచంలోనే సంపద సృష్టించవచ్చు. ప్రపంచానికి ఒక నిర్దేశకత్వాన్ని భారతదేశ ఆధారితంగా మనం అందరం కూడా ఇవ్వచ్చు. సో దానికి స్ఫూర్తి మన సంస్కృతి నుంచి, మన పూర్వ రోజుల నుంచే మనం పొందొచ్చు. చక్కగా వివరించారు సార్. సార్, ఇప్పుడు అంతర్జాతీయ సదస్సులు ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్థలు చేస్తున్నాయో, సో వీటిని యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటారు? సో ఎప్పుడైనా సరే మనం చూసినట్లయితే మనం భారతదేశ ఇంటర్నేషనల్ సదస్సులు చూసుకుంటే ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో సదస్సు పెట్టింది. సో ఆ సదస్సుకు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈవెన్ దేశాధినేతలు ఆ సదస్సుకు వెళ్ళి ఆ సదస్సులో వారి రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలు చెప్పి పరిశ్రమల్ని వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కోసం అదొక వేదికగా అందరూ వాడుకుంటారు. మీరు గమనించినట్లయితే ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఐక్యరాజ్య సంస్థ కాదు. ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ప్రభుత్వ సంస్థ కూడా కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ప్రైవేట్ సంస్థ. సో ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ప్రైవేట్ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, ప్రపంచ ప్రభుత్వాధినేతలు పోటీపడి మరి అక్కడ మాకు ఒక మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు, అదే ఒక గొప్ప అవకాశంగా భావించి అది వారి దేశాల్లో వారి రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకున్నారంటే అది ఎంత గొప్ప అంతర్జాతీయ సదస్సు వేదికో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ ఆ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల వ్యాపార ఒప్పందాలు మరియు వ్యాపార అవకాశాలు వివిధ దేశాలకు ఆ సదస్సు అనేది ఇస్తుంది. అదేవిధంగా మీరు నోబెల్ కమిటీ గమనించినట్లయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ కన్స్టిట్యూట్ చేసిన నోబెల్ కమిటీ చూసుకుంటే నోబెల్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ కాదు. నోబెల్ అనేది కనీసం ఐక్యరాజ్య సంస్థ కూడా కాదు. నోబెల్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ చేత నియమించబడినటువంటి ఒక సంస్థ, ఒక కమిటీ అన్నమాట. ఆ నోబెల్ కమిటీలో ఎవరుంటారు? మేధావులు ఉంటారు. ఆ మేధావులు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కావచ్చు, సైన్స్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, సాహిత్యం కావచ్చు, శాంతి కావచ్చు, ఈ రంగాల్లో ఎవరైతే కృషి చేశారో వాళ్ళని గుర్తించి వారికి ఎవ్రీ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా దానికోసం దాన్ని టార్గెట్ పెట్టుకొని పోటీ పడుతున్నారు. సో నోబెల్ అనేది ఒక అద్భుతమైన అంతర్జాతీయ సంస్థ కింద ఏ విధంగా ఎదిగిందో మనం చూడొచ్చు. అదేవిధంగా ఒలింపిక్స్ తీసుకుంటే 1894లో పియర్ డి క్యూబర్టిన్ ఒలింపిక్స్ అని గ్రీక్ ఒలింపిక్స్ నుంచి తను స్ఫూర్తి పొంది దాన్ని క్రియేట్ చేశాడు. అది కూడా ఐక్యరాజ్య సమితి చేసేటువంటి ఇది కాదు. బట్ అది ఎంత పెద్ద క్రీడా సంబరంగా అయిందంటే దాన్ని నిర్వహించడం కోసం చాలా దేశాలు పోటీ పడతాయి. అండ్ చాలా దేశాలకు ప్రచ్ఛన్న యుద్ధాలకి ఒలింపిక్స్ వేదిక అయింది. అండ్ ఒలింపిక్స్లో ఒక పథకం కలిగిస్తే దేశం మొత్తం గర్వపడేంత స్థాయికి ఒక అంతర్జాతీయ వేదికగా ఒలింపిక్స్ క్రియేట్ చేయబడింది. సో ఒలింపిక్స్ ద్వారా స్పోర్ట్స్ రంగం, క్రీడా రంగానికి కొన్ని లక్షల వ్యాపారం ఒలింపిక్స్ ఆధారితంగా క్రీడా రంగానికి జరుగుతుందన్నమాట. సో అది ఒక అద్భుతమైన అంతర్జాతీయ వేదిక. అదేవిధంగా అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ తీసుకుంటే ఆస్కార్ యొక్క అకాడమీ అంటే ఏంటండి? ఒక గ్రూప్ ఆఫ్ జస్ట్ ఫిలిం మేకర్స్, కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ఫోటోగ్రాఫర్స్, కొంతమంది కెమెరామెన్ కలిసి పెట్టుకున్న ఒక సంస్థ. ఆ సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో ఎలాంటి మెలకువలు రావాలి, ఏ సినిమాలు తీయాలి
అనే దాన్ని నిర్ణయించే స్థాయికి ఆస్కార్ ఎదిగింది. అండ్ ఆస్కార్ అవార్డు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ ఆస్కార్ కూడా ఐక్యరాజ్య సమితి సంస్థ కాదు, ఒక ప్రభు సంస్థ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు కలిగించిన ఒక అంతర్జాతీయ వేదిక. సో ఈ విధంగా మనం చూస్తే ఒక ఆస్కార్ కావచ్చు, ఒక ఒలింపిక్స్ కావచ్చు, ఒక నోబెల్ అవార్డు కావచ్చు, ఇలా లేకపోతే ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, ఈ అంతర్జాతీయ వేదికలు ఎంత గొప్పగా అవి ఫంక్షన్ చేస్తున్నాయి అంటే ఆయా రంగాల యొక్క ఎకోసిస్టమ్ వృద్ధికి అవి హెల్ప్ అవుతున్నాయి. ఒక ఒలింపిక్స్ ఒక స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా బిల్డ్ అవడానికి కారణం అవుతుంది. ఒక ఆస్కార్ ఫిలిం బేస్ ఎకోసిస్టమ్ వృద్ధికి అది కారణం అవుతుంది. ఒక దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పారిశ్రామిక వృద్ధికి అది దోహదం పడుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో భారతదేశ ప్రభుత్వం, ఇక్కడుండే మేధో సంస్థలు, పరిశ్రమ అందరూ కలిసి 5వ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫోరమ్స్, ఇంటర్నేషనల్ సదస్సులు కనుక మన ఢిల్లీలో, లేకపోతే మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన గౌహతిలో, లేకపోతే మన అహ్మదాబాద్లో, మన ముంబైలో, మన ఉడిపిలో, ఇలా డిఫరెంట్ చోట్ల ఆఫ్ ఇండియా అవి కనుక నిర్వహించినట్లయితే ప్రపంచం అంతా ఇటువైపు వస్తుంది. అండ్ ప్రపంచానికి మనం మార్గదర్శనం చేయొచ్చు. ఏ విధంగా అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా లక్షల కొద్ది ఉపాధి అవకాశాలు, లక్షల కోట్ల వ్యాపార ఒప్పందాలు జరుగుతున్నాయో, ఈ రంగంలో ఒప్పంద అవకాశాలు కలిగించే విధంగా భారతదేశం నేతృత్వం వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్ సార్. సార్, ఇప్పుడు సృజనాత్మకత, నైపుణ్య అభివృద్ధి ఇలా మొదలైనవన్నీ కూడా భారతదేశ యువత ఉపాధిని పొందేందుకు ఏ విధంగా దోహదపడతాయంటారు? సృజనాత్మకత అనేది చాలా ఇందా నేను చెప్పినట్టు ఈ 5వ పారిశ్రామిక విప్లవానికి చాలా కీలకమైన అంశం ఏంటంటే సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ప్రతిరోజు కూడా కొత్తదాన్ని సృష్టించటం. సో అది సృష్టించాలి అంటే మనం ప్రకృతితో చాలా దగ్గరగా మమేకం కావాలి. సో మనం చూసినట్లయితే ఒకప్పుడు మన క్యాలెండర్ చూస్తే లూనార్ ఆధారిత క్యాలెండర్, చంద్రుడు ఆధారిత క్యాలెండర్. సో ఈరోజు ఏం రోజు అంటే ఈరోజు చంద్రుడు, ఈరోజు ద్వితీయ అంటే చంద్రుడు వస్తాడు, లేకపోతే ఈరోజు పౌర్ణమి, చంద్రుడు ఫుల్ మూన్లో ఉంటారు. అండ్ ఋతువులు ఉన్నాయి. సో ఋతువులు చూసుకుంటే 6 ఋతువులు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, లేకపోతే గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, ఇలా ఋతువులు ఉన్నాయి. సో ఒకప్పుడు అంటే నాట్ ఈవెన్ టెక్నోక్రాట్స్ ఆర్ ఇంటెలిజెన్సే కాదండి, సామాన్య ప్రజలు కూడా వాళ్ళు చంద్రుడిని చూపిస్తే శరత్కాలం నుండే చంద్రుడికి, అదేవిధంగా వసంతకాలం నుండే చంద్రుడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వసంత ఋతువులో వచ్చే వసంత పౌర్ణిమలో వచ్చే చంద్రుడు ఎల్లోయిష్ రెడ్ కలర్లో ఉంటాడు. అదే శరత్కాలంలో వచ్చే చంద్రుడు చాలా తెల్లగా శరత్ వెన్నెలతో ఉంటాడు అన్నమాట. సో 2 పౌర్ణమిలే, కానీ రెండిట్లో చాలా విభిన్నత ఉంది. సో అదేవిధంగా కొన్ని పర్వతాలు మనం చూస్తే, ఈస్టర్న్ ఘాట్స్ చూస్తే మొత్తం చాలా వరకు మట్టి కొండలు ఉంటాయి మన తూర్పు కనుమలు. అదే వెస్టర్న్ ఘాట్స్ చూస్తే రాయి ఆధారిత కొండలు ఉంటాయి. సో మట్టితో నిర్మితమైన కొండలు ఎలా ఉంటాయి, రాయి ఆధారిత కొండలు ఎలా ఉంటాయి. అండ్ విభిన్న వృక్షజాతులు ఉంటాయి. అండ్ సముద్రం తీసుకుంటే అరేబియన్ సీ ఒకలా ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఒకలా ఉంటుంది. అండ్ మీరు త్రివేణి సంగమంకి వెళ్ళి చూస్తే గంగా, యమున, సరస్వతి మీరు చూస్తే యమున నీళ్లు నల్లగా ఉంటాయి, గంగా నది నీళ్ళు తెల్లగా ఉంటాయి, కృష్ణానది నీళ్లు నల్లగా ఉంటాయి, గోదావరి నీళ్ళు ఎర్రగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నదులే. సో ఇవి నేను చూస్తే ఇక్కడ మీకు నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రకృతిలోని వివిధ అంశాలు. సో ప్రకృతి ఇంత విభిన్నంగా మనం ఉంటే ప్రకృతితో మమేకమైనటువంటి జీవనం కనుక యువతరానికి పిల్లలు కలిసినప్పటి నుంచి నేర్పిస్తే అప్పుడు ఆటోమేటిక్గా సృజనాత్మకత బీజం అక్కడ ఏర్పడుతుంది అనమాట. సో ప్రకృతిని గమనించే మానవుడు సృజనాత్మకత నేర్చుకుంటాడు. బికాస్ ప్రకృతి అనేది భగవంతుడి సృష్టి. సో భగవంతుడి సృష్టితో ఇందాక నేను చెప్పినట్టుగా దొంగతనం చేయాలంటే దొంగలతో అసోసియేట్ అవ్వాలి. అదేవిధంగా అద్భుతమైన భగవంతుడి సృష్టితో మనం అసోసియేట్ అయితే ఇంకోటి సృష్టించాలనే కోరిక మనందరిలో కూడా ఆ సృజన అనేది మనకు కలుగుతుంది అనమాట. సో ప్రకృతికి అనుబంధంగా కనుక మనం జీవించినట్లయితే మనలో సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చిన్నప్పుడు అంటే మేము పల్లెటూరులో కాబట్టి ఇప్పుడు మరి ఫాలో అవుతున్నా లేదు నాకు తెలియదు. సో చిన్నప్పుడు వినాయక చవితి వస్తే ఇట్స్ ఎ వెరీ బిగ్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో 23 రకాల పత్రి కోసుకురావాలి. సో ఆ 23 రకాల పత్రి కోసం మేము సైకిల్ వేసుకొని ఆ పక్కన విలేజ్ దాదాపు ఒక ఆల్మోస్ట్ 8 to 7 కిలోమీటర్స్ వెళ్ళి పత్రి ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఎందుకంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ పత్రి మనకి లైక్ ఇళ్లలోనో లేదా గుళ్ళోనో దొరుకుతుంది, కొన్ని దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుకాంత
ఆర్ సూర్యకాంత అని వినాయక చవితి దాంట్లో 2 ఉంటాయి అనమాట. అవి దే ఆర్ ఫ్యామిలీ ఆఫ్ టచ్ మీ నాట్, అంటే టచ్ మీ నాట్ గ్రాస్ ఫ్యామిలీ సంబంధించిన 2 క్రాప్స్. అవి మనకి రొటీన్గా టెంపుల్స్లోనో ఇళ్లలోనో దొరకవు అనమాట. అవి చాలా దూరం వెళ్ళి లైక్ పొలాలకు వెళ్ళి ఆ పొలంలో జరిగే దాన్ని ఐడెంటిఫై చేసి, మళ్ళీ విష్ణుకాంత్ అంటే నీలం రంగులో పూలు వస్తాయి, సూర్యకాంత్ అంటే ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్లో పూలు వస్తాయని ఐడెంటిఫై చేసి కోసురావాల్సి వచ్చేది. అదేవిధంగా ఉమ్మెత్త అని ఒక వన్ ఆఫ్ ది పత్రిలో ఒకటి, సో ఉమ్మెత్తలాగా ఐడెంటిఫై చేయాలి. దతురా ఫ్లవర్స్కి అన్ని ఒక రకంగా ఉంటాయి అనమాట. ఉత్తరేణి అని ఒకటి ఉంటుంది అనమాట. చాలా ఉత్తరాయణ పిచ్చి మొక్కలు కూడా ఉత్తరాయణలా ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేయాలంటే ఉత్తరేణికి ఇలా టేర్ చేసి దాని స్మెల్ చూస్తే మెడిసినల్ స్మెల్ వస్తే అది ఉత్తరేణి, లేకపోతే అది కాదు. సో వెన్ వి ఐడెంటిఫై ఆ పత్రి కలెక్ట్ చేయడం అనే ఒక థింగ్ ఈవెన్ నాలో ఎంత క్రియేటివిటీ నింపిందంటే, చాలా చాలా రకాలుగా ఓహో ఇన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయా, ఇన్ని రకాల లీవ్స్ ఉంటాయా, ఇన్ని రకాల స్టెమ్స్ ఉంటాయా, క్రేపర్స్, ఇవన్నిటిని కూడా ఒక సృజనాత్మకతను నన్ను అది స్ఫూర్తి పొందింది. అండ్ అదేవిధంగా చిన్నప్పుడు మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్గా ఉండి ఆయన ప్రతి ఎవ్రీ మంత్ చందమామ పుస్తకం తీసుకొచ్చేవాళ్ళు. సో ఆ చందమామ బాల సంచిక చదవగానే దాంట్లో విక్రమార్క బేతాల కథలు, లేదా జాతక కథలు, లేకపోతే మన పురాణీస్ కథలు, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక ఊహాలోకంలో తీసుకెళ్ళిపోయి పేదరాశి పెద్దమ్మ, లేకపోతే పొట్టకొల్ల ఇల్లు, లేకపోతే పాడుబడిన దేవాలయాలు, సో అవన్నీ చూసి ఐ యూస్ టు గో ఇన్ టు దట్ ఫ్యాంటసీ వరల్డ్. సో అవి నాకు ఈరోజు నేను నా ప్రొఫెషన్లో నేను క్రియేటివ్గా కారటానికి ఆ చందమామ చిన్నప్పుడు చదివిన బాలల సాహిత్యం నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రకృతి అండ్ సంస్కృతి ఇవి సృజనాత్మకతని మనుషుల్లో పెంచుతాయి. సో వీటిని ఏదో అకేషనల్గా కాకుండా రెగ్యులర్గా కనుక మనం అలవాటు చేస్తే ఖచ్చితంగా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆ సరైనటువంటి నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకతో కూడిన నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు సోషల్ స్కిల్స్ అంటే ఏంటి, వీటిని యువత ఎలా పెంపొందించుకోవాలంటారు? యుఎన్ ఐక్యరాజ్య సమితి లైక్ కొన్ని స్కిల్స్ని, అంటే 21వ శతాబ్దపు నైపుణ్యాలని చెప్పేటప్పుడు వాటిని 2 ఇంపార్టెంట్ దీని కింద అవి డివైడ్ చేశారండి. ఒకటి సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, అంటే సామాజిక భావావేశంతో కూడిన విజ్ఞానం. అంటే ఇప్పుడు సమాజం ఎలా అయిపోతుందంటే మనం మెషిన్స్తో అసెట్ అయిపోయి అసలు మన ఫీలింగ్స్ ఉండట్లేదు. అంటే ఒకప్పుడు ఎవరన్నా ఒక అమ్మకి చిన్న పెయిన్ వస్తే వెంటనే స్పందించేవాళ్ళు. అంటే మనలో స్పందనలు ఇందాక నేను చెప్పిన సింపుల్ ఫిలాసఫీ, మనం వేటితో సెట్ అయితే మనకు ఆ డిజైర్స్ వస్తాయి. సో మనం రోజు దేంతో సెట్ అవుతున్నాం, ఒక ఫోన్తోనో ఒక మెషిన్తో సెట్ అవడం వల్ల మనం కూడా మెకానికల్గా తయారవుతున్నాం. సో మనం చూసుకుంటే మనలో స్పందనలు చాలా తగ్గిపోతున్నాయి. అంటే చిన్న చిన్న వాటి సున్నితత్వం, ఆ సున్నిత హృదయం అనేది చాలా చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇవి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు చాలామంది నా ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి మళ్ళీ ఇండియా వద్దాం అనుకుంటే నేను వాళ్ళని అడుగుతున్నాను అనమాట, ఎందుకు మీరు ఇక్కడ కంటే ఆల్మోస్ట్ 10x ఇన్కమ్ ఉంది, బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇండియా వస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆడ ఎమోషన్స్ లేవురా, ఎవరిని పట్టించుకోరు. ఇక్కడ ఇండియాలో అనుకోండి మనం ఏమనుకున్నా తిట్టుకుంటాం. యాక్చువల్ నిజానికి ఇరిగింటి పొరిగింట్లో అందరూ తలదూచి కనుక్కుంటారు, లేకపోతే అమ్మలక్కలు ఇలా తిట్టుకుంటూ ఉంటారు అనమాట. కానీ బట్ ఇది వెరీ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో పక్కనాడు ఏమైపోతున్నాడు అందరూ పట్టించుకుంటారు. పక్కన ఇంటికి ఎవరెవరు చుట్టాలు ఉన్నారు కూడా ఇంటి పక్కన వాళ్ళు చెప్పగలుగుతారు. సో అంత సమ్మిళితంగా మన సమాజం ఉంది. అదే అమెరికన్ సమాజం చూసుకుంటే ఆ పక్కనే ఒకే అపార్ట్మెంట్లో ఉన్న వాడి ఇంట్లో వాడు ఏం జరుగుతుందో, ఒక మనిషి చచ్చిపోయినా సరే పట్టించుకునే వ్యవస్థ లేదు. సో ఎవడు పట్టించుకోడు. ఎవరు అంటే ఒక సెట్ ఆఫ్ మెషిన్స్, కొన్ని మెషిన్స్ని మీరు రోడ్డు మీద వదిలేస్తే వాడందరూ అవి ఎలా ఉంటాయో, సో మనుషులు కూడా అలానే ఉన్నారు, ఎమోషన్స్ లేవురా అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. సో భారతదేశంలో ఒక బ్యూటీ ఈజ్ ఎమోషన్స్. సో ఐక్యరాజ్య సమితి ఏం చెబుతుందంటే, మానవుల యొక్క అభివృద్ధి, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్కి ఒక కీ ఇండికేటర్స్ ఎమోషన్స్. అది ఒక తండ్రి, ఒక ఫ్యామిలీలో ఉండే ఎమోషన్సే కాదు, సమాజంలో ఒక బాస్కి ఒక ఎంప్లాయీకి ఉండే ఎమోషన్, లేకపోతే ఒక అధికారికి, లేకపోతే ఒక ప్రజలకి మధ్య ఉండే ఎమోషన్, ఒక నాయకుడికి, లేకపోతే దాన్ని ఫాలో అయ్యే బృందానికి ఉండే ఎమోషన్. సో ఈ ఎమోషన్ అనేది కొరబడుతుంది అందరిలో. ఈ ఎమోషన్స్ అనేవి చాలా అవసరం, ఎమోషనల్ లెర్నింగ్ చాలా అవసరం అనేది ఐక్యరాజ్య సమితి చెప్తుంది. అండ్ ఈ ఎమోషన్స్ ఎలా వస్తాయి అంటే సైకో సోషల్ స్కిల్స్. అంటే ఒక వ్యక్తి విభిన్నమైన సమాజాలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక ఫ్యామిలీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి,
ఒక ఉద్యోగంలో ఉండే సమూహంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, లేకపోతే ఒక ప్రభుత్వ అధికారితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఆర్ తనకున్న ఎక్స్టెండ్ ఫ్యామిలీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవి మిస్ అవుతున్నాయండి. సో కాబట్టి ఈ సైకో సోషల్ స్కిల్స్ ఒకప్పుడు ఏంటంటే మన కుటుంబంలో భాగంగా అది మేము నేర్చుకునేవాళ్ళం, బట్ ఈ రోజు పిల్లలకి అవి తెలియవు. సో కాబట్టి అవి నేర్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది అనేది ఐక్యరాజ్య సమితి నొక్కి వక్కానిస్తుంది. కాబట్టి దయచేసి వీటిని మన కళలు, సంస్కృతి, వారసత్వం ద్వారా, ఆర్ట్ కల్చర్ డేస్ ద్వారా ఈ సైకో సోషల్ స్కిల్స్ అండ్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ కనుక మనం నేర్పిస్తే ఒక అద్భుతమైన గ్లోబల్ సిటిజన్స్ కింద మనం మన పౌరుల్ని ఆర్ మన యువతరాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఎస్ సార్. సార్, ఇప్పుడు మన ఆధునిక కాలంలో మన నేటి యువతకు సంబంధించి మీరు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు తెలియజేయండి. సో యువతరానికి నేను చెప్పేది ఒకటే అండి. సో దయచేసి మోస పద్ధతిలో మీరు వెళ్ళొద్దు. అంటే మోస పద్ధతిలో అంటే కేవలం నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతానని ఎంపీసీ స్టూడెంట్స్, నేను ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ మాత్రం చదువుతానని చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇలా మీరు అనుకుంటే ప్రపంచ పోటీ పరిశ్రమలో మీరు వెనకబడిపోతారు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మన పోటీ ఎవరితో ఉండేది? మన క్లాస్లో ఉండేది. అదే మన 7th క్లాస్కో 10th క్లాస్కో రాగానే మన పోటీ ఎవరితో ఉండేది? జిల్లా స్థాయిలో నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని పోటీ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ రాగానే ఐఐటీలో జాతీయ స్థాయిలో నువ్వు ప్రైజ్ గెలుచుకున్న, జాతీయ స్థాయిలో నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా అనేది, జాతీయ ర్యాంకులో సీట్ తెచ్చుకుంటే నీకు సీట్ వస్తుంది. సో ఈ విధంగా పోటీ యొక్క స్థాయిలే మనం చదువు పెరిగే కొద్దీ స్థాయి పెరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే 21వ శతాబ్దంలో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారింది. సో ఒకప్పుడు అంటే మన తల్లిదండ్రుల తరంలో వాళ్ళ ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతరంతో పోటీ పడితే చాలు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందో తెలిసిపోయింది. బట్ ఈరోజు మన ఉద్యోగం కోసం మనం పోటీ పడాలంటే ఒక ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉన్న వ్యక్తితో మనం పోటీ పడాలి, ఒక మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఉండే వ్యక్తితో మనం పోటీ పడాలి, ఒక మనీలా ఫిలిప్పీన్స్లో ఉండే వ్యక్తితో పోటీ పడాలి, ఒక దోహా ఖతార్లో ఉండే వ్యక్తితో మనం పోటీ పడాలి, ఒక మస్కట్లో ఉండే వ్యక్తితో మనం పోటీ పడాలి, లేకపోతే ఒక సియోల్ సౌత్ కొరియాలో ఉండే వ్యక్తితో మనం పోటీ పడాలి. సో ఇంతమందితో మనం పోటీ పడి మనం వారికంటే మెరుగ్గా ఉంటేనే మనకు ఉపాధి అవకాశాలు వస్తాయి. సో కాబట్టి ఈ ప్రపంచీకరణ వల్ల వచ్చే పోటీని మనం తట్టుకోవాలంటే అసలు ప్రపంచం ఏ విధంగా పోతుంది, ప్రపంచం యొక్క వినోద అవసరాలు కావచ్చు, ప్రపంచం యొక్క విజ్ఞాన అవసరాలు కావచ్చు, అసలు ప్రపంచం ఏ విధంగా అంటే ఆ ప్రపంచీకరణ జ్ఞానం అనేది చాలా అవసరం. సో అందుకని అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూలింగ్, సో ప్రపంచం యొక్క విజ్ఞానాన్ని, సో ఒకప్పుడంటే ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం చాలా కష్టం, బట్ ఇప్పుడు గూగుల్ చేతిలో ఉంది. ఐ విల్ ఆస్క్ ఎవ్రీవన్, ఎంతమంది ఇంటర్నెట్ వాడి గూగుల్లో సెర్చ్ చేసి అమెజాన్లో మన ఫారెస్ట్ ఫైర్ జరిగి దాని గురించి ఎంతమంది విద్యార్థులు తెలుసుకుంటున్నారు? ఎంతమంది సిరియాలో శరణార్థులు, కొన్ని లక్షల మంది శరణార్థులు పాపం వలసపోయి గ్రీస్ ఇలా యూరోపియన్ దేశాలు రాకపోతే ఆ మెటీరియన్ సీలోనే మధ్య సముద్రంలోనే వాళ్ళ ప్రాణాలు వేస్తున్నారు, వాళ్ళ గురించి ఎంతమంది చదువుతున్నారు? లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఇక్కడ పామాయిల్ ధరలు చాలా పెరిగిపోయినాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏంటి, ఇక్కడ పామాయిల్ ధరలు పెరిగిపోవడం ఏంటి? దాని సంబంధం ఎంతమంది తెలుసుకోతున్నారు? బికాజ్ ఉక్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పామాయిల్ ఇన్ ద వరల్డ్. సో ఈ విధంగా ఇది నాకు సంబంధం లేదు అనుకోకూడదు అనమాట. ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకుంటే, ప్రపంచం ఎదుర్కొనే సవాళ్ళను అర్థం చేసుకుంటే, ఆ సవాల్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మీరు జ్ఞానాన్ని తెచ్చుకున్నారనుకోండి, జ్ఞానం మిమ్మల్ని ఖాళీగా ఉండనివ్వదు. అది వెంటనే జ్ఞానం ఆల్వేస్ లుక్స్ ఫర్ అన్ అవుట్లెట్. సో అవుట్లెట్తో మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎదగొచ్చు. అండ్ మీరు మీ గతినే కాదు, మీ గతిని, మీ కుటుంబ గతినే కాదు, ప్రపంచ గతిని మీరు మార్చవచ్చు. మామూలుగా మీరు ఉద్యోగిగా ఉంటే మహా అయితే మీ నాన్నగారు ఒక స్కూటర్ కొంటే మీరు ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు కొంటారు. మీ నాన్నగారు ఒక చిన్న ఇల్లు కడితే మీరు 2 అంతస్తుల మేడ కడతారు. అంతేగాని మీ కుటుంబ స్థాయిని మార్చే విధంగా మీరు ఒక ఉద్యోగిగా మీరు మారలేరు. అదే కనుక ఎటువంటి అవినీతి చేయకుండా, అదే మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎదిగితే, అది ఒక ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగితే మీ కుటుంబం యొక్క స్థాయినే మీరు మార్చేయచ్చు, మీ కుటుంబం యొక్క స్థానాన్ని మార్చవచ్చు. సో ఆ రకంగా మీరు చూస్తే మీరు మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వచ్చు, అంటే ఉన్నతమైన ఆశయాల ద్వారా. సో అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట, సో డ్రీమ్ బిగ్. సో ఒక గొప్ప స్వాప్నికులే గొప్ప విషయాల్ని వాళ్ళు చేయగలుగుతారు.
సో ఆ గొప్ప స్వప్నాలు కనండి, దాంతో ఆ కళను సాకారం చేసుకునేటందుకు జ్ఞానాన్ని సంపాదించండి, సరైనటువంటి ఫ్రెండ్స్ని ఐడెంటిఫై చేసుకోండి, అన్నిటికీ మించి సరైన మెంటర్, అంటే ఒకప్పుడు గురువు అనేవాళ్ళం, ఇప్పుడు మెంటర్ అంటున్నాం అనమాట. సో సరైన మెంటర్ని ఐడెంటిఫై చేసుకోండి. తద్వారా ప్రపంచం గర్వపడే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సంపద సృష్టించి మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి, మీ రాష్ట్రానికి, మీ దేశానికి, ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలవండి. తద్వారా ఒక వ్యక్తి పుట్టాడు చచ్చిపోయాడంటే ప్రపంచం యొక్క రిసోర్స్ను వాడుకున్నాడు కంటే కూడా ప్రపంచానికి తన వల్ల చాలా మేలు జరిగిందని నిలిపే స్థాయిలో మీరు మీ జీవితాన్ని అన్వయించుకోండి. సో ఇది నేను చెప్పే సందేశం. ఎస్ సార్. సార్, యువత తరపున మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి యువతకు ఉపాధి అవకాశాలపై పూర్తి అవగాహన కల్పించారు. భార్గవ్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ సప్తగిరి యాజమాన్యానికి అందరికి కూడా చాలా ధన్యవాదాలు. అండ్ నేను చిన్నప్పుడు దూరదర్శన్ సప్తగిరిలో దూరదర్శన్ DD8 అనేవాళ్ళం, అండ్ డిడి దూరదర్శన్. సో వీటిలో ప్రోగ్రామ్స్ చూసి నేను పెరిగాను. సో అలాంటి దూరదర్శన్ స్టూడియోలో నా అభిప్రాయాల్ని అది యువతకు ఉపయోగపడేలా పంచుకునే అవకాశాన్ని నాకు దూరదర్శన్ కల్పించినందుకు అండ్ దూరదర్శన్ యాజమాన్యానికి, దూరదర్శన్ విజయవాడ కేంద్రం యాజమాన్యానికి అండ్ నన్ను ఆహ్వానించిన చంద్రికకు ధన్యవాదాలు. ఇవండి ఈ వారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.